రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాజనాయక్ గారు, మన ఎస్టీ సెల్ కన్వీనర్ మా సోదరుడు గోపి గారు, ఈసీసెల్ కన్వీనర్ మా సోదరుడు శ్రీ సతీష్ గారు, మహానది గారు, రవి గారు, జగదీష్ గారు, రాఘవ్ గారు, ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నిజం చెప్పాలంటే ఆదివాసీ అంటేనే అసలు ప్రపంచంలో మానవాడి మనుగడికి ముందు ఉన్నటువంటి వ్యక్తులని అర్థం. ఎందుకంటే అలాగే ఈరోజు కార్యక్రమాన్ని చేసిన రామయ్య గారికి ఆయన నాకు చాలా చెప్పొచ్చుగా ఆయన భార్య మాకు ఖమ్మంలో ఆదివాసీ కోసం ఎక్కువగా పోరాడుతూ మన తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఏకైక మహిళా ప్రతినిధిగా కూడా ఏకైక మహిళా ప్రతినిధిగా కూడా ఉంటారు. ఈరోజు ఆదివాసీలు అంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాలు మన మానవాళి నాగరికతకు మూల విరాట్గా వచ్చాయి. కానీ వారే సంచార జీవితంలో వచ్చిన తర్వాత వెనకబడిపోయారు. ఈరోజు చూడాలంటే సంస్కృతి స్పష్టంగా ఆదివాసుల నుంచి ఉద్భవించింది. రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి గారు ఆయన ఒక ఆదివాసీ సంబంధించినటువంటి అదే కాదు ఆఫ్రికా దేశాల్లో మహోన్నతమైనటువంటి నాయకులు గారి భారతదేశంలో ఒక జాతీయాన్ని తీసుకున్న, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్న, అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్న, మన ఈశాన్య రాష్ట్రాలు ఏది తీసుకున్నా కూడా వాళ్ళ జనాభా సంఖ్య కూడా ఆదివాసీలు. ఇంకా మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం నుంచి మన్యవల్లి కూడా అల్లూరి సీతారామరావు గారి కూడా మనం ఆలోచించుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో కానివ్వండి, ప్రజా ఉద్యమాల్లో కానివ్వండి, ప్రజల హక్కుల కోసం కానివ్వండి, కేవలం ఆదివాసుల కోసం కాకుండా తెలుగు సంస్కృతి కోసం, తెలుగు రాష్ట్రాల కోసం చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఎంతో మంది నిర్మించారు. వాళ్ళందరినీ చేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ ఆదివాసుల్లో మనం ఆలోచించుకోవాల్సింది రావాలి. 10% జనాభా ఉన్నటువంటి 2% వాళ్ళు 1% వాళ్ళ హక్కుల కోసం వెలుగుతూ వరకు పాల్గొనేటువంటి ధర్మాలు తెచ్చుకుంటే 10% మంది దేశ జనాభాలో ప్రజాస్వామ్యాన్ని వివేచించగలిగిన స్థితిలో ఉన్నటువంటి ఆదివాసులు తీసుకొచ్చడం, ఇంకా వాళ్ళ నుంచి ఆలోచనలు చట్టాలలో హక్కులే చూపి శక్తులు పెట్టింది. కానీ వాళ్ళకి రావాల్సిన హక్కుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి స్థితిని ముందుకు తీసుకెళ్ళడం కూడా ఎప్పుడు అన్యాయం. నాలో ఎక్కువ డబ్బులు ఆదివాసులు తీసుకుంటున్నారంటే నిజమైన ఆదివాసీ పోరాటాలు చేసే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మనకు. అందువల్ల ఆదివాసుల విద్యాభ్యాసాలు రచన కోసం, రాజకీయ సౌకర్యాలు కోసం, సామాజికంగా వాళ్ళ అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వాటి కోసం పోరాడాలని అందరూ కలిసి చెప్పాలంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆదివాసీ కోసం ఎంతో మేలు చేస్తున్నారు. ఎప్పుడు రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చారు, పనిచేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఇంతవరకు కూడా భూ హక్కులు ఇవ్వడంలో మనం విఫలమవుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సాగు చేసుకునేటువంటి భూమిని వాళ్ళ కుటుంబంలో ఆశయాన్ని వాళ్ళ రోజు చూడాలని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద ఎక్కడైనా అగాధ్యాలు జరుగుతున్నాయి పరిస్థితులు. ఎందుకంటే మీకు ఉద్యోగం లేదు, మేము పట్టించుకున్న వాళ్ళు ఎవరు చేయడంలో పీడిని క్రియేట్ చేసే టైంలో ఆదివాసులు తలుచుకుంటే ఒకప్పుడు వాళ్ళ ఉద్యోగుని తీసుకుని ముందుకు వచ్చే ప్రతి ఒక్కరు బయటపడేవాడు. ఈరోజు వాళ్ళ శ్రమయోగులుగా వాళ్ళని ఆర్థిక సమానాధికారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, సామాజికాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ఒకవైపు రాజకీయ హక్కుల్లో కానివ్వండి, సాంఘిక స్థితిగతుల్లో కానివ్వండి కోసం మనం ముందుకు వెళ్ళాలని నాకు